హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా నుండి ఏ వార్తలు వచ్చినా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ప్రజా వాయిస్ పేపర్ని వీక్షించాలనుకున్నటువంటి ప్రజలందరూ www.com ప్రజావాయిస్.in అని గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేస్తే మన ప్రజా వాయిస్ పేపర్ ప్రతిరోజు 6 o'clock మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ప్రజా సమస్యలు ఏమున్నా, మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, మా ప్రజా వాయిస్లో మీరు రిపోర్టర్గా వర్క్ చేయాలన్నా కానీ మా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది, దానికి మీరు సంప్రదించవలసి ఉంది కోరుచున్నాం. ఒకసారి జిల్లాల వార్తలకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ర్యాగింగ్కు పాటుపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ర్యాగింగ్ మన సంస్కృతి కాదు. ఇలాంటి విష సంస్కృతి ఎవరు పాల్పడవద్దు. తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు. జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు. విద్యార్థుల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో జిల్లాలో ర్యాగింగ్ నియంత్రణపై జిల్లా ఎస్పీ ప్రకటన చేస్తూ విద్యా సంస్థల యాజమాన్యంకు పలు సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడటం అనేది ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన పరిణామాలు చేయబడతాయి. ఏదైతే మన చాలా హాస్టల్లో, ఇది బాయ్స్ హాస్టల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఒక ర్యాగింగ్ అనే పెనుభూతంతో జూనియర్ల మీద సీనియర్లు జులుం బిగిస్తూ వాళ్ళను హింసించడం, కొట్టడం ఏదైతే ఉందో ఆ ర్యాగింగ్కు పాల్పడితే మాత్రం ఊకునే లేదు, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ గారు మాత్రం చెప్పడం జరుగుతుంది. రైతులకు ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారట. ఇక పెద్దపల్లి జిల్లా మంతని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. వాస్తవంగా విఫలం చెందిన ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి దాదాపు యూరియా వేసే టైం వచ్చినా కూడా చాలామంది రైతులు లైన్లో నిలవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ కానీ ఇటు సిపిఎం పార్టీలైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. వాస్తవంగా రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఏబీవీపీ ఉస్నాబాద్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి భీమగోని చరణ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాల యజమానులు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఏదైతే ఏబీవీపీ హుస్నాబాద్ లీడర్ ఉన్నారు కదా, వాళ్ళు అయితే ఏం చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు కాబట్టి ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళను దోచుకుంటుంది, ప్రైవేట్ వ్యవస్థ విద్యార్థులను చాలా ఇబ్బందులు పెడుతుంది. అతి త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయాలి, విద్యార్థుల భవిష్యత్తును మీరు కాపాడాలని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ 12వ వార్షికోత్సవ పురస్కార మహోత్సవం. ఇక తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ పుష్కర మహోత్సవ కార్యక్రమం రవీంద్ర భారతి వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారట. సో ఈ టీవీ డిజిటల్ ఆర్టిస్టులకు సంబంధించి ఈ కార్యక్రమం పెట్టుకున్నారట. మంచిగా బాలురు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన విద్యార్థి సంఘం నాయకులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించిన అనంతరం పీడీఎస్యు గద్వాల జిల్లా అధ్యక్షులు హలీం పాషా మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాఠశాల విద్యార్థులకు నాణ్యత, పరిశుభ్రత, పౌష్టికాహారం, పరిణామం, వంట సామాగ్రి పరిశుభ్రత మొదలైన అంశాలపై పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు ఇచ్చే ఆహారమును ప్రభుత్వం ఉన్న తాజా మార్గదర్శకం ప్రకారం పరిశీలించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇస్తుంది కదా మధ్యాహ్న భోజనం, బాలుర మధ్యాహ్న భోజనం కార్యక్రమం వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి పీడిఎస్యు ఆధ్వర్యంలో వాళ్ళు పరిశీలించడం. అక్కడ ఏ సామాగ్రి వాడుతురు, ఎట్లా శుభ్రమైన సామాగ్రి ఉందా, అక్కడ వాతావరణం, వాళ్ళు వంట చేసే క్రమంలో నీటిగా ఉంటురా లేదని మొత్తం పరిశీలించడం జరిగింది. ప్రజల్లో పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకాన్ని పెంచుతున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.
అక్రమ ఇసుక రవాణాపై చరవాణి ద్వారా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువకుడు వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఒక పోలీస్ అధికారి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే పంచాలింగాలకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఊడవేలి ఆలంపూర్ మండలంలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని, ఈ అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక శ్రద్ధ వహించి విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారి మీద చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకి చరవాణి ద్వారా ఒక యువకుడు ఫిర్యాదు చేయగా ఇక వెంటనే స్పందించిన ఎస్పీ చర్యలు తీసుకుంటామని చరవాణి ద్వారా రిప్లై ఇచ్చారట. ఇక కనబడతాం కదా, టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సబ్జెక్ట్ కంప్లైంట్ రిగార్డింగ్ ఎవ్రీడే అండ్ రైట్ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అలంపూర్ సిఐ అండ్ ఏ కానిస్టేబుల్ ఫ్రమ్ పంచలింగాల విలేజ్ అని ఈయన ఇస్తే దీనికి ఈయన కంప్లైంట్ రాసిస్తే ఇక్కడ షూర్ అని పెట్టిండి. ఎక్స్పెక్టెడ్ ఎస్పీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రాంప్ట్ రెస్పాన్స్ టు మై కంప్లైంట్ అని చెప్పేసి ఆయన కంప్లైంట్ పెట్టేసిండు. బాలాజీ టెక్నో స్కూల్లో మట్టి గణపతుల ప్రదర్శన చేసిరట. సోమవారం రోజున నర్సంపేట మండలం లక్నపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో పర్యావరణ రహిత మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో విద్యార్థులచే 400 మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థుల ఉద్దేశించి పండుగ ప్రాధాన్యతను తెలుపుతూ మాట్లాడారు. వినాయక చవితి పర్వదినం ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో హిందువులు భక్తి శ్రద్ధలతో ఆనందంగా కోలాహలంగా జరుపుకునే అతిపెద్ద పండుగ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 400 మట్టి వినాయకులు చేయించారట విద్యార్థుల చేత. నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్న తరంలోనే వాళ్ళకి అవగాహన రావాలి. ఈ పెయింటింగ్ కలర్లు ఇవేవేవో కెమికల్ వాటి తయారు చేస్తే దానివల్ల అది ఒకవేళ నిమజ్జనం చేస్తే చెరువులో జరిగే నష్టం ఏంది, నదిలో ఒకవేళ ఈ గోదావరి ఇవేవైతే ఉన్నాయో అందులో ఒకవేళ నిమజ్జనం చేస్తే జరిగే నష్టాలు ఏందనేది పిల్లలకి ఇప్పటి నుంచే తెలియాలి. కాబట్టి సో మంచి ఆలోచన. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుండి ప్రతి నెల మెయింటెనెన్స్ పైసా లెక్క చెప్పాల్సిందే. మేడ్చల్ నియోజకవర్గం అహ్మద్గూడ 2 పడకల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుండి సొసైటీ రిజిస్ట్రేషన్ ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం 300 రూపాయలు ప్రతి నెల లబ్ధిదారు నుండి తీసుకోవడం జరుగుతుందని సోమవారం డిసిఓ వెంకటరెడ్డి తెలిపారు. 2 పడకల లబ్ధిదారులు మోసపోకుండా లబ్ధిదారు నుండి ప్రతి నెల మెయింటెనెన్స్ రూపంలో వసూలు చేస్తున్న డబ్బులన్నీ లెక్క చెప్పాల్సిందే. డబుల్ బెడ్రూమ్లో ఏం చేస్తారంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో అక్కడ ఉన్న మెయింటెనెన్స్ అంటే సెక్యూరిటీకి కానీ ఈ ఇంకేదైనా వాటర్కు సంబంధించిన ఏదైనా రిపేర్లు అవి వస్తే ఒకవేళ ఎన్నికలు వచ్చినా అని కూడా ఈ మెయింటెనెన్స్ ఏవైతే ఒక్కొక్క ఇంటి నుంచి 300, 200, 110 రూపాయలు ఇట్లా వసూలు చేస్తారో సో వాళ్ళ ఖర్చు పెట్టుకుంటారట. కానీ కొంత మోసం ఏం జరుగుతూ ఉన్నదంటే దాదాపు ఇది 1000-2000 దాకా వసూలు చేస్తారట కొంతమంది. మరి తెలక ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్లో 2000-1000 రూపాయలు వసూలు చేస్తారు. మరి ఇక్కడ 300, 110 రూపాయలు అని చెప్తారు కానీ కాదట, అది 2000 దాకా వసూలు చేస్తారట. మెయింటెనెన్స్ ఏందని కథ ఏంది. ప్రజా సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ శ్రేణులు. దేవరపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బస్వ భాస్కర్ ఆధ్వర్యంలో మండల ప్రజా సమస్యలపై బీజేపీ శ్రేణులు బీజేపీ ర్యాలీ నిర్వహించడం. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చింత సృజన్ కుమార్ పాల్గొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంకి చేరుకొని తహసీల్దార్ ఆడపి అండాలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదవారికి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేయాలని, గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులు ఎంపిక చేసిన పంపిణీ చేయాలని, ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, సింగిల్ ఫేజ్ కరెంటు సరఫరా, అలాగే ప్రతి గ్రామానికి గ్రామ రవాణా వ్యవస్థ మెరుగుపడే విధంగా చూడాలని, అక్రమ ఇసుక రవాణా ఆపాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుబ్బ రాజశేఖర రెడ్డి, జనగామ జిల్లా కౌన్సిలర్ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దేవరపల్లి మండలంలో ఇది మొన్న కొత్తగా ఎన్నుకోబడినటువంటి చింత సృజన్ కుమార్ ఉన్నాడు కదా, ఇది జనగామ జిల్లా ఉపాధ్యక్షులు, అతని ఆధ్వర్యంలో దేవరపల్లి మండల తహసీల్దార్ గారికి మాత్రం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ ఇసుక తరలిస్తున్నారు కదా, ఏదైతే అప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు కాకుండా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లు కాదు ఇంకా మంజూరు చేయలేదు కాబట్టి వాటిని కూడా గ్రామ సభలు పెట్టి మంజూరు చేయాలి. గ్రామాల్లో సీసీ రోడ్ల ఇబ్బందులు లేకుండా కానీ, రవాణా వ్యవస్థలో కానీ, సింగిల్ ఫేస్ కరెంట్లో కానీ పలు సమస్యల మీద మాట్లాడడం జరిగింది. రచయిత మేడికొండ భాషకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన వార్త. సో శుభాకాంక్షలు తెలియజేసిరట.
కొరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా 300 మంది ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ. కొరుట్ల పట్టణంలోని జీజీఆర్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ, రెనో హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన కొరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్, ఎస్ఐ చిరంజీవి, సీనియర్ డాక్టర్ అనూష్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు రేగొండ రాజేష్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కొరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున చాలామంది 300 మంది వరకు వెళ్ళి చూపించుకున్నారట, ఉచిత పరీక్షలు చేశారట. తర్వాత ఎవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయని దాన్ని బట్టి మందులు కూడా పంపిణీ చేశారట. దీనికి ముఖ్య అతిథిగా అక్కడ కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు పాల్గొన్నారట. ఇక ప్రజావాయిస్ కథనానికి అనూహ్య స్పందన. ప్రజావాయిస్ కథనంతో రోడ్డు మరమ్మతులు చేసిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే సంస్థ, గ్రీన్ఫీల్డ్ హైవే వారికి కృతజ్ఞత తెలిపిన చిన్న ముప్పారం గ్రామ ప్రజలట. అయితే నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ లారీల వల్ల మా ఊరి దారులు ఆగమవుతున్నాయని చెప్పేసి ఏదైతే కథనం ప్రజావాయిస్లో ప్రచురితమైందో 14వ తారీఖు ఆగస్టు నాడు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కథనానికి స్పందించి అక్కడ గుంతలుగా ఉన్న రోడ్లో ఈ కనకరావు ఉంచారట. తర్వాత దీని మీదుగా రోడ్డు కూడా పడే అవకాశం ఉన్నదట. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి అక్కడ ఉన్న జర్నలిస్ట్కి. ఇక ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థలను పరిశీలించిన మంత్రి దామోదర్ రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రంపై ఒత్తిడి పెట్టేటట్టు చేస్తారట. ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా కదిలిన షాబాద్ మండల బీసీ సేవ. షాబాద్ నుండి భారీ ఎత్తున బయలుదేరిన బీసీ సేన నాయకులు జెండా ఊపి మద్దతు ర్యాలీని ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ. ఏదైతే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దానికోసం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో దీక్ష చేయబోతా ఉన్నారట, సత్యాగ్రహ దీక్ష. దానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. నిజంగా గొప్ప విషయం. కొరుట్ల నియోజకవర్గ విద్యార్థులకు టెక్నాలజీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కొరుట్ల నియోజకవర్గంలోని డిగ్రీ విద్యార్థులకు హైదరాబాద్లోని ప్రఖ్యాత టీహబ్ టీ వర్క్స్ను సందర్శించి వినూత్న ఆవిష్కరణకు, నూతన ఆలోచనలు కేంద్రంగా విలసిల్లుతున్న ఈ సంస్థల పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా నేటి తరం విద్యార్థులు తమ ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని, నూతన విద్యార్థులకు వైపు అడుగులు వేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథకంలో పయనిస్తుందని ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచాన్ని పరిచయం చేసిన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అంటే చిన్న ఎల్కేజీ యూకేజీ పూర్వంలో చుట్టూ కూడా ఫోన్లు పట్టుకుని మొత్తం నానా అంగడి ఎత్తురు. ఇంకా మరి టెక్నాలజీ అంతా విపరీతంగా పెరిగిపోయింది. మరి వీళ్ళేమో పరిచయం చేసిన అని చెప్తా ఉన్నారు. కానీ ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. యూత్ ఫెస్ట్లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ జిల్లాలోని 8 ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు HIV ఎయిడ్స్ క్షయవాదులపై నిర్వహించారట. ఈ అవగాహన అంటే ఎయిడ్స్ ఎట్లా వస్తుంది, క్షయవాదులు ఎట్లా వస్తాయి, క్యాన్సర్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ అనేది వివరించారట. అప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళలో పాఠాలు ఉంటుండే. మేము చదువుకునేటప్పుడు 10వ తరగతి అంటే పెద్ద క్లాస్ ఇక 10వ తరగతి కాబట్టి 10వ తరగతులందరినీ ఇటు ఆడవాళ్ళని అటు మొగోళ్ళని ఒక రూమ్లోకి తీసుకుపోయి వీళ్ళకి సంబంధించిన ఈ HIVకి సంబంధించిన ఒక 3 రోజులు జరుగుతుంది. ఎయిడ్స్ అంటే ఏంది, ఎట్లా వస్తుంది, బ్లడ్ కథ కార్ఖాన ఇది ఎట్లా వస్తుంది, అంటు వ్యాధా కాదా, ఇటు ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు అంటే అప్పుడప్పుడే యువత ఇక 10వ తరగతి వస్తే బయటకు ఈ 10వ తరగతి తర్వాత బయటకు వస్తారు కాబట్టి సో సమాజం మీద అవగాహన ఉండాలి, ఏ దారిలో పోవాలా ఏంది అనేది, మంచి చెడు ఏంది, వయసు ఇక అప్పుడే వయసులోకి వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి చెడు అని చెప్తారు. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ లేవా మరి మీ అప్పుడు 3 రోజులు చెప్పిరంటే మంచి విషయం, గొప్ప విషయం. అప్పుడు అవగాహన ఈ టెక్నాలజీ లేదు కదా, ఫోన్లు గిన్లు లేవు, టెక్నాలజీ లేదు కాబట్టి 10 అంటే 16 ఆ 15 సంవత్సరాల బయటకు వస్తారు కాబట్టి సో మంచి చెడేంది ఎట్లుండాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు ఎట్లా చెప్తా ఉన్నారు. అప్పుడు ఇక ఎయిడ్స్ ఎట్లా వస్తుంది, బ్లడ్ ద్వారా వస్తుందా, ఇంకెట్లా వస్తుంది, ఇది అంటూ కాదనేది సబ్జెక్టులు చెప్తుండే. ఇక అది చెప్పగానే ఈ పెద్ద కాసులు అన్నట్టు అయిపోతుంది కథ. ఇప్పుడు లేవులే అవన్నీ. ఇదేంది కథ. యూరియా అందించడంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయట. సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్లో మళ్ళీ చెప్తా ఉన్నారు, నిజంగానే విఫలమైపోయినాయన్న. వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముచ్చట. ఇది మురికి నీళ్ళు ఇలా, విద్యార్థినీల ఆరోగ్యం ఎలా? విద్యార్థినీల భద్రత ప్రశ్నార్థకం. ప్రహారీ గోడ లేక హాస్టల్లోకి వస్తున్న పోకిరీలు. గత విద్యా సంవత్సరంలో ఇదే పరిస్థితి. ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, మరోవైపు సీజనల్ వ్యాధులు. ఇదేనా గురుకుల బాలికలకు ఇచ్చే భద్రత? ఆందోళ్ గురుకుల పాఠశాలలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన మురుగు నీరు నిర్మాణం చేసి నెల గడవక ముందే కూలిన ప్రహారీ గోడ అన్నట్టు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, మొత్తం చెట్లు చెమ్మలు వెలిగిపోయినాయి, మొత్తం గడ్డి, ఇదంతా నీరు ఎక్కడికక్కడ పేరుకపెక్కింది. ఇప్పుడు వీళ్ళేమో ప్రభుత్వాలు అవి అని చెప్తూ ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు వచ్చే సమయం, ఒకవైపు ఏమో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఏమో విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇక మరి ఇదేనా వీళ్ళు చెప్పిన అభివృద్ధి అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఇక నిర్మాణం చేసిన నెల రోజులకి గోడ కూలిందట. మరి ఆ కచ్చినోడును మరి ఎట్లా కచ్చిన సిమెంట్ వాడి ఇగో ఇదేనట ప్రహారీ గోడ. ఏంది ఇది? మీద వాళ్ళే. ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గ కేంద్రం. అసలు నాకు అర్థం కాదు, ఈ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ 2-3 రోజులకు ఒకసారి ఈయన వార్త వస్తుంది. ఈయన నియోజకవర్గంలోనే మరి సక్కలేదు. ఈయన రాష్ట్రం అంతా ఎట్లా మరి వైద్య శాఖ పటిష్టం చేస్తాడు, ఎట్లా తీర్చిదిద్దుతాడు అనేది మాత్రం నాకైతే డౌట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ గోడ కొడితే మొత్తం ఈ గోడ అంతా కూలిపోయింది, మొత్తం ఈ మురికి ఎక్కడక్కడ పేలికపోయినాయి, మొత్తం చెట్లు చేమలు అలలు గడ్డి మందన కొట్టి రాదే మీరు. ఇది హాస్పిటల్, మన ప్రభుత్వ హాస్పిటల్. మళ్ళీ వీళ్ళకెళ్ళి పాములు ఇవే వచ్చి పిల్లని కరిస్తే లేదు పెద్ద పరిశాను. వాళ్ళ చావులకు మీరు బాధ్యత వహిస్తారా? మరి ఏంది ఈ కథ? మరి ఒక్కరోజు జ్వరం వస్తే మీ రాజకీయ నాయకుల కొడుకులు కానీ మీ బిడ్డలు కానీ మీరు కానీ ఒకరోజు పోయి ఆ దవాఖానలో పండుకోరు సార్. జరా ఒకరోజు అలా ట్రీట్మెంట్ తీసుకోరి. అక్కడ దోమలు తినే తిండి మీరు తినాలి. మీ పిల్లలు తినే తిండి అట్లనే ఉంటుందా? మీరేమో మంచిగా డైనింగ్ టేబుల్ అమెరికాలు, లండన్, బంగారు పువ్వు తిన్నట్టే మీరు తింటారు. కూరగాయలు ఏమో ఈగలు పడ్డాయి, దోమలు పడ్డాయి తినుకుంటుండాలి. మరి గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రజాపాలన ఉంది తప్ప ఇంకేం లేదు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవన నడుస్తుందంటే మరి వీళ్ళ అసమర్థత ఏందనేది ఇప్పుడు అర్థమైపోయింది. గణేష్ ప్రతిష్టాపన నిమజ్జన పరిశీలనను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ కామారెడ్డి. పట్టణ గణేష్ పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన నిమజ్జన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనీష్ సంగ్వెన్, జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ అడ్మిన్ కె నరసింహారెడ్డి, ఏఎస్పీ కామారెడ్డి బి చైతన్యారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషన్ సంబంధిత శాఖల అధికారులు పరిశీలించారు. ఏదైతే గణేష్ నిమజ్జనాలు జరుగుతాయి కదా, ఇది ఎందుకంటే ఈ చాలా మంది నిమజ్జనాల టైంలో ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. వాటర్లో పడిపోవడం, లేకపోతే ఇక ఇంకేదైనా కరెంటుకు సంబంధించి ఏదైనా గురవుతారు. కాబట్టి సో ముందే పరిశీలిస్తూ ఉన్నారు. లోతు ఎంత ఉంది, ఎంతవరకు అలౌట్ చేయాలి, ఎవరెవరిని పెట్టాలి ఏంది అనేది. ఇక్కడ జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అంటే మీరు నిమజ్జనం చేయనీకి ఉండదు. అక్కడ కొంతమంది సిబ్బందిని పెడతా ఉంటారు. సో వాళ్ళే మీరు ఇచ్చే వినాయకుల్ని ఏవైతే ఉంటాయో మీరు లాస్ట్ టైం పూజ చేసి ఇక మీకు ఏమైతే మొక్కుకునేదంటే మొక్కుకుంటే వాళ్ళే వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎంతవరకు దిగాలి ఏంది అనేది వాళ్ళకు ముందే గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు దుంకి మళ్ళీ చేసి నానా అంగడి చేసి ఏదైనా అయితే వాళ్ళ పెద్ద పర్సన్ అని చెప్పేసి అట్లుంటుంది. అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ. సమాజ సేవలో ముందు ఉండడం అభినందనీయం. మండల విద్యాధికారి కృష్ణమూర్తి. ఆలియాకు సంబంధించిన చావుకు వెళ్తే మృతదేహంతో ఫోటో దిగి పెట్టాలట. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా. కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వింతపోకడ తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి చేశారట. చావుకు వెళ్తే మృతదేహంతో ఫోటో దిగి పెట్టాలంటే ఇప్పుడు ఈ ఆశా వర్కర్లు మొత్తం చదివినాక దీని గురించి మాట్లాడదాం. అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు చనిపోయారని అధికారులకు సెలవు అడిగితే చావులో శవంతో ఫోటో దిగి పంపాలని అడుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్ల కలెక్టరేట్ను ముట్టడించారు. దాంతో కలెక్టరేట్ వద్ద బారికేడ్లు పెట్టి ఆశాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ జిల్లాలో వైద్యాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తమపై వారికి కాకుండా తమకు పనులు చెబుతున్నారని
వాపోయారు. అధికారుల పర్యటనల సమయంలో రాత్రి వరకు ఉండాల్సి వస్తుందని, ఒకవేళ ఉండకపోతే మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు. ఇప్పుడు ఈ చావులు అనేవి కామన్ అనుకోకుండా మనం చెప్పలేము. మరి ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో ఇట్లా మా బంధువులు అని పేరు, మాకు తెలిసిన వాళ్ళు అని పేరు అని చెప్పేసి సెలువులు అడుగుతానట, ఆ శవాన్ని పట్టుకున్నట ఫోటో దిగి అధికారులకు పెట్టాలట. వీడు ఎవడని వీడు నాకు అర్థం కాదు, ఈ కథ ఏంది ఇది అట్లుంటుంది ఎక్కడన్నా. ఇప్పుడు కలెక్టర్లైనా ఓలైనా ఇప్పుడు షావుకు పోతున్నారంటే ఆడ ఫోటో దిగి అలా పై అధికారులకు పెట్టాలా? ఎందుకు మీకు ఆశా వర్కర్లు అంటే అంత చిన్న చూపు? వాళ్ళు చావుపోతున్నారంటే పోకపోతే తర్వాత చర్యలు తీసుకోవాలి. చావుపోతున్నారంటే కూడా అక్కడ శవాన్ని పట్టుకుని వాళ్ళ ఏడుపులు ఎట్లుంటాయి, చనిపోయారంటే వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంటుంది, అవన్నీ పక్కకెట్టి ఆడవడన్నా శవాన్ని పట్టుకొని సెల్ఫీ దిగుతాడా? ఇది ఏం పంచాయతీ ఇది? మళ్ళీ ఎవరైనా పర్యటన చేస్తే రాత్రి వరకు ఉండాలన్నట. వాళ్ళకి ఇల్లులు, పిల్లలు, సంసారం, కుటుంబం ఇవేం ఉండవా? మిమ్మల్ని పట్టించుకునే ఉంటారా? విధులు కరెక్ట్గా నిర్వహించకుంటే, ప్రజలతోని అసభ్యకరంగా ప్రవర్తిస్తే, వాళ్ళు జవాబుతరంగా లేకపోతే అప్పుడు మీరు మెమోలు ఇవ్వాలి. అంటే వీళ్ళు పర్యటిస్తే వాళ్ళు ఉండకపోతే వాళ్ళకి ఎందుకు మెమోలు ఇస్తారంటే అర్థం కాదు. ఇవి ఇంత పోకర్లే అర్థం కాదు. మరి అధికారులు కూడా కొద్దిగా తగ్గాలి. మీరేం శాశ్వతంగా రాలేరు ఇడికి. ఇదేం కథ ఇది? మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థత. కామారెడ్డి జిల్లా బిక్కుంజదలో ఘటన. కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బిక్కుంద మండల షెల్లూరు ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బిక్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే పరామర్శించారు. మధ్యాహ్న భోజనం చేశాక విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. నాణ్యత లేని భోజనమే కారణమని తెలుస్తుంది. నిర్లక్ష్యం వంట చేసిన ఏజెన్సీ తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏంది ఎన్ని దాడులు జరిగినాయి, ప్రభుత్వానికి సోయి లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాస్తవానికి విద్యాశాఖ మాత్రం రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ జరగవలకం తొందరగా ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. జర ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎట్లుంది, ప్రభుత్వ హాస్టల్ మీకు చేత కాకపోతే ఒక్కొక్క పాఠశాలకు సపరేట్ ఒక అధికారులను పెట్టాలి. ఒక అధికారం తప్పేమున్నది? లేకపోతే ఎన్నో జీతాలు లక్షల అప్పులు అవుతున్నాయి. కొత్త ఏం కాదు. ఇక రాష్ట్రానికి అప్పులే మిగిలిటట్టున్నాయి. ఇక ఇది అప్పులు తప్పితే ఇక రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ అంటేనే అప్పుల కుప్ప అన్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు అప్పులైతే అప్పులు కానీ ఒక పాఠశాలకు సంబంధించి ఒక సపరేట్ అధికారిని అందులోనే పెట్టుర్రి. అంటే వాళ్ళు పాఠశాలను చదువులు చెప్పుడు ఇవన్నీ కాకుండా ఫుడ్ బియ్యం ఎట్లు వస్తున్నాయి, కూరగాయలు ఎట్లున్నాయి, వాళ్ళు వంట చేసేటప్పుడు ఎట్లున్నది, ఏమేమి వాడుతూ ఉన్నారు ఏంది అనేది మొత్తం రికార్డు చేసుకుంటుంటారు. సో ఒక సపరేట్ ఒక అధికారిని పెట్టండి. అట్లన్నా చేతన కాక మీకు ఒకవేళ చూసుకోవడం చేత కాకపోతే ఆ పనన్నా ఏయురి. ఈ పేద విద్యార్థులతో ఎందుకు, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలతోని? ముఖ్యమంత్రి గారికి ఈ బిడ్డలు తింటున్నటువంటి ఆహారం కనిపించదు, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు కనబడాయి. అసలు ఏమిటికయ్యా మీరు ఉన్నది మీ ప్రభుత్వం? అరే వారాల్లో 2-3 సార్లు ఫుడ్ పాయిజన్లు జరిగిన తర్వాత ఇక మీరు ఎక్కడ పాలన చేస్తూ ఉన్నట్టు అర్థం కాదు. అంటే ఢిల్లీకి పోతారు కదా. ఇప్పుడు 52 సార్లు 53 సార్లు ఢిల్లీకి పోతారు. ఒక్కసారి ఇక్కడికి రాని సార్, 5 నిమిషాలు వచ్చి తిండి మీరు తిని చూడురి. 28 కుటుంబాలు, వీళ్ళ గొవ్వలకి ఏమైనా జరిగితే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది సార్? ఇంత దుర్మార్గంగా ఆ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఆ ప్రభుత్వంలో జరగలేదని కాదు, ఆ ప్రభుత్వం జరిగింది, మీ ప్రభుత్వం జరుగుతుంది. సోయిలేని ప్రభుత్వాలు, సోయిలేని నాయకులు. అంగడిపేటలో రైతన్నల మహాధర్నా. యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెలుగురి వల్లపరెడ్డి రైతుల మహాధరణ ఇస్తున్నట్టు. ఇక దానకుంట శిఖం భూమి ఆక్రమణపై విచారణ. సర్వేలో FTL 7.10 ఎకరాలుగా తేలింది. నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాసులు చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లా గుండంపల్లి డిండి మండల కేంద్రంలో 14వ సర్వే నెంబర్లో ఆక్రమణకి గురైన దానకుంట శిఖం భూమి విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఇక నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాస్, సర్వేయర్ ముత్తయ్యాల ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో FTL 7.10 ఎకరాలు తేలిందని నీటిపారుదల శాఖ చెప్తా ఉన్నారు. ఈ శిఖం భూములు ఏదంటే గవర్నమెంట్కి సంబంధించిన శిఖం భూములు కొన్ని దానికి సపరేట్ చట్టం ఉంటుంది. శిఖం భూములు అంటే ఎవరు కూడా ఆ భూమిని కొనడానికి లేదు, దాన్ని అమ్మడానికి లేదు, అందులో ఏది కూడా నిర్మించవద్దు, అంటే ప్రభుత్వం అనుమతి లేని. మరి శిఖం భూములు కూడా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినాక వాటిని కూడా కట్టం పట్టిస్తున్నాయి. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అని కూడా లోకల్లో ఎక్కడో ఒకడ జరుగుతూ ఉన్నది. సో కాపాడురి శిఖం భూములు తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేనని భూములు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. మరి దాన్ని కాపాడుకోకుండా భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది.
జర యూడురి. నియోజకవర్గ వ్యాప్తంగా పనుల జాతరలో ఎమ్మెల్యే బత్తుల. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇక డిండి మండల పరిధిలో టి గౌరవం దొంతినేని హనుమంతరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-12 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గురువులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జగదీషు, బుచ్చయ్య, జీవ రతనం, భానుమురళి, కవిత, కుతుబుద్దీన్, నరేందర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారట. చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ పేర్లు తక్కువ రాశారు. సో వీళ్ళందరూ 2011-12 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులట. మరి ఇక వాళ్ళందరూ కలుసుకొని గెట్ టుగెదర్ ఇప్పుడు చాలా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అంటే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుసుకొని మరి ఆనాడు ఇక వాళ్ళు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో నెమరేసుకుంటా ఉంటూ ఇక ఉపాధ్యాయులు వాళ్ళకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానం చేసుకుంటూ ఉంటారు. మంచి విషయం. ఇక కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేయడం మానుకోవాలి. మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. డిండికి సంబంధించిన వార్త. ఫామ్ హౌస్ లో మానవ ఏదైతే మనం ఫామ్ హౌస్ లో మానవ మృగాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే ఇష్యూరో అది మొదటి పేజీకి సంబంధించిన వార్త. బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యలు. బాధితులు మధ్యవర్తులను సంప్రదించవద్దు. 48 మంది బాధితులతో నేరుగా మాట్లాడిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు. మీ విజయం ఎందరికో స్ఫూర్తినివ్వాలి. ఉన్నత చదువుల్లోనూ మరింత ప్రతిభ చూపాలి. జాతీయ స్థాయిలో రాణించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సీఎం. ఐఐటి నీట్ సీటుకు రాష్ట్రం నుంచి 55 మంది ఎంపిక. ఈ సంఖ్య వచ్చే ఏడాది 4 రెట్లు పెరగాలని ఆకాంక్ష. ఈ ఏడాదికి కొత్తగా 7 కోచింగ్ సెంటర్లు ఏర్పాట్లకు ఆదేశాలు. ఏదన్నా ఓయూకు పోయింది కదా, అక్కడ ప్రసంగించాడు ముఖ్యమంత్రి గారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఎస్ఐ రవికుమార్ చెప్తా ఉన్నాడు. మునుగోడు మండల కేంద్రంలోని కమ్మ గూడెంలో బొంతలింగస్వామి తండ్రి రామస్వామి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి కొంతేంది ఉన్నదాన్ని తీసుకుపోతారు. నగదును దొంగిలించినట్లు ఇంటి యజమాని బొంత లింగస్వామి స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది మన దగ్గరది కాదు, ఇది అమరావతి చంద్రబాబు సార్ది వార్త. చంద్ర అన్నది వచ్చింది మన దాంట్లో. అక్కడ నుంచి మనకు జర్నలిస్ట్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ అన్ని సిఫార్సులు అమలు చేయాలి. కుందేళ్ల అర్జున్ యాదవ్ చెప్తా ఉన్నారు. వనపర్తికి సంబంధించింది. ఇక వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందేళ్ల అర్జున్ యాదవ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని రాజచౌకలో బీపీ మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కుందేళ్ల అర్బన్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ప్రదాత, మండల్ నివేదిక రూపశిల్పి, బీపీ మండల్ అని మండల్ సిఫార్సులతోనే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు 27% రిజర్వేషన్లు తాను కల్పించిందేనని గుర్తు చేశారు. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క సిఫార్సే అమలు చేసిందని, మిగతా సిఫార్సులు అమలు అయినప్పుడే దేశంలో బీసీలకు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని చాలా పత్రికల్లో చేసినా కానీ ఎక్కడ కూడా ఈ బీపీ మండల్కి సంబంధించిన జయంతి వేడుకలు ఇక్కడ కూడా పెద్ద గనవల్లి నిన్న కూడా ఏ పత్రికలో కూడా రాలేదు. మరి ఇక్కడ మనకు మన పత్రికలో కనబడతా ఉన్నది. మన పత్రికకు సంబంధించి వాస్తవంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లలో ఈ 4 దైవాలు అని చెప్పేసి మనం నిన్న వీడియో చేసినాం. కావాలంటే అది వీడియో కూడా చూడండి. ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు వాళ్ళకు విద్యలో అవకాశాలు 27% కల్పించిన దాంట్లో బీపీ మండల్ కమిషన్ అనేది చాలా వరకు ఉన్నది. వాళ్ళు 40 సిఫార్సులు చేస్తే ఒక్కదాన్ని కూడా ఒకటే అమలు చేశారట. మిగతా 39 కూడా అమలు చేస్తేనే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఇక వాళ్ళు ఒకటి అమలు చేయడానికే నానా తంటలు పడుతూ ఉన్నారు. ఇక 39 అమలు చేసి బీసీలను ప్రయోజకులను చేసే అంత ప్రభుత్వాలకు సోయి ఉన్నదా? నాకు తెలిసి అయితే లేదనే అనిపిస్తుందండి. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ మెగా డీల్. 2.65 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న టెక్ దిగ్గజం నెలకు 5.4 కోట్ల అద్దెనట. నెలకే 5.4 కోట్ల అద్దె ఉంటుందట. అంటే 5,40,00,000 అద్దె నెలకు. అంటే 2.65 లక్షల చదరపు అడుగులట. మరి ఇదేం కథ పెద్దదే ఉన్నది. సో ఇక ఉన్నది అంతే ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా పైసలు తక్కువనే వాళ్ళు ఇక దాంట్లో ఏమేం చేస్తారు, మైక్రోసాఫ్ట్ అంటూ ఉన్నారు కాబట్టి సో పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రాఫిట్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. సో మొత్తానికి ఇవి ప్రజా వాయిస్కి సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు చూస్తూనే ఉండండి. ప్రజా వాయిస్. నేను మీ శేఖర్ విత్ మహేందర్ అన్నతో.